రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఎన్సీసీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ట్రీట్మెంట్ కోసం ఖర్చులను కంపెనీ భరిస్తుందన్నారు. కంపెనీ ఓనర్లతో మాట్లాడి మృతుల కుటుంబాలలో ఒకరికి పర్మనెంట్ జాబ్ ఇచ్చేలాగా చర్యలు జరుపుతామని అన్నారు మంత్రి వివేక్. మహాలింగాపురంలో ఉన్న ఎన్సీసీ కంపెనీలో ఈదురుగాలుల క్రేన్లు కూలిన ఘటనలో 5గురు మృతి చెందారు. ఇక మరో ఇద్దరికి ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. थोड़ा फ्रैक्चर है दिखता ऑपरेशन करेंगे क्लीन చేస్తారు సైట్లో ఏదైతే గర్డర్ గాలివాన రావడం వలన 5గురు చనిపోయినారు, 12 మంది ఇంజర్డ్ అయిపోయినారు. ఎమ్మెల్యే గారు యాదయ్య గారు నిన్నటి నుంచి ఇక్కడనే ఉండి వారి అందరికీ ఏం సాయం చేయాలని చెప్పి వారు కోఆర్డినేట్ చేస్తున్నారు. మా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నారు. వారు ఆల్రెడీ మేనేజ్మెంట్తో మాట్లాడినారు. ఏదైతే కంపెన్సేషన్ ఇవ్వాలో చట్టం ప్రకారంగానైతే కంపెన్సేషన్ ఎట్లా వస్తుంది, దాంతోపాటు మేనేజ్మెంట్ వారు ఎవరైతే చనిపోయినారో లైఫ్ లాంగ్ వారికి శాలరీసు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పి వారు మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూరింగ్ ద డే ఈరోజు ఏదో ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళను ఎట్లా ఆదుకోవాలి, వారందరికీ ఎట్లా సాయం చేయాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని కూడా మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది.